తెలుగు సినీ రంగంలో అగ్రనటులు నటశేఖరుడు, నటభూషణుడు, గ్లామర్ క్వీన్ శ్రీదేవి, అందాల తార జయప్రద కలిసి నటించిన ముందడుగు ఫిబ్రవరి 25, 1983 సంవత్సరంలో రిలీజ్ అయింది. అఖండ విజయం సాధించింది. మల్టీ స్టార్ మూవీ అనగానే ఇది తప్పనిసరిగా గుర్తుకొస్తుంది. ఆ రోజుల్లో ఇది చేసినటువంటి వండర్స్ అన్నీ ఇన్ని కూడా కావు. అయితే 1982 సంవత్సరంలో రామానాయుడు దేవత అనే సినిమా తీశారు. సోహన్ బాబు, శ్రీదేవి, జయప్రద ఇందులో నటిస్తే ఆ సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. దీన్ని హిందీలో తోఫా అని చెప్పి తీశారు. అందులో జితేంద్ర, శ్రీదేవి, జయప్రద నటించారు. ఆ సినిమా కూడా హిందీలో అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరికీ అంటే జయప్రదకి, శ్రీదేవికి ఒక క్లారిటీ వచ్చింది. అదేంటంటే మనం ఏం చేద్దాం, తెలుగులో కొనసాగుదామా, హిందీలోకి వెళ్ళిపోదామని ఒక డైలమాలో ఉన్నారు. దీంతో వాళ్ళు ఇక్కడ కాదు, మనం పోటీ హిందీలోనే తేల్చుకుందాం అన్నటువంటి ఒక డైరెక్షన్కి వచ్చేసారు. కారణం ఏంటంటే దీన్ని మక్సద్ అని చెప్పి హిందీలో మళ్ళీ పునర్నిర్మించారు. రాజేష్ ఖన్నా, జితేంద్ర ఇందులో నటించగా ఇందులో కూడా శ్రీదేవి, జయప్రద హీరోయిన్గా నటించారు. హిందీలో కూడా ఈ ముందడుగు తీసినటువంటి ఈ రీమేక్ అద్భుతమైన విజయం సాధించింది. దాంతో వీళ్ళిద్దరికీ కూడా ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. మనం నెంబర్ 1 పొజిషన్కి తెలుగులో కాదు హిందీలోనే పోటీ పడాలని చెప్పి పూర్తిగా వాళ్ళు ముంబైకి షిఫ్ట్ అయిపోయారు. అలాగని తెలుగులో వీళ్ళ సినిమాలు పూర్తిగా మానేయలేదు, అడపా దడపా మాత్రం చేస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య అసలు ఎందుకు ఈ తగ్గొచ్చింది, ఎందుకు ఈ నెంబర్ 1 పొజిషన్ గురించి ఆరాటం వచ్చింది అని కనుక చూస్తే దానికి ఒక విచిత్ర కారణం ఉంది. బాలనటిగా శ్రీదేవి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆవిడకి ఎప్పుడు కూడా ఒక భావన, నేను బాలనటిగా నటించాను, ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న హీరోయిన్స్ కన్నా నేను సీనియర్ని అని ఒక ఈగోయిజం అనేది ఉండేది. జయప్రదకి ఏమో తను 1975 ప్రాంతంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చాను, హీరోయిన్ అయ్యాను, ఎన్నో గొప్ప చిత్రాలు చేశాను, కాబట్టి నేను సీనియరు అనేటువంటి అభిప్రాయం ఆవిడకు ఉండేది. కాబట్టి నేను సీనియర్ని అయితే నాకు విష్ చేయాలి కదా అని జయప్రద అనుకునేది. నేను సీనియర్ నటిని కదా, నాకు విష్ చేయాలి కదా అని శ్రీదేవి అనుకునేది. ఇలా ఒకరికొకళ్ళు ఈ భావన ఉండటం ఒక కారణమైతే జయప్రదకి తెలుగులో, హిందీలో ఎవరు పోటీ కారు. ఎందుకంటే అందంలో కానీ, అభినయంలో కానీ, డ్యాన్సుల్లో కానీ ఆవిడకే సాటి అని ఆవిడ భావించేవారు. కానీ శ్రీదేవి ప్రతి విషయంలోనూ ఆవిడకి పోటీగా వచ్చారు. శ్రీదేవికి కూడా జయప్రద పోటీ పడుతూ వచ్చారు. కాబట్టి ఇద్దరు ఒకరికొకరు పోటీ అన్న భావన ఎప్పుడైతే వచ్చిందో నెంబర్ 1 అనేటువంటి దానికి ఇంకోళ్ళు అడ్డంకి అవుతున్నారన్న భావన వాటి సహజంగానే ఏర్పడటం, వాళ్ళ చుట్టూ ఒక క్వార్టర్ ఏర్పడటం. ఆ క్వార్టర్ అంటే వేరే వాళ్ళు కాదు, వాళ్ళ మదరు, వాళ్ళ తాలూకు బంధువులు, వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా దూరం పెట్టడం, ఒకరికొకళ్ళు సినిమాల్లో ఆ షార్ట్ గ్యాప్లో ఆ షార్ట్లో మాట్లాడుకోవడం తప్ప గ్యాప్లో మాట్లాడుకోకపోవడం అనేది ఒక భావన అనేది వచ్చేసింది. దేవతలో అక్క చెల్లెలుగా నటించిన వాళ్ళిద్దరూ కూడా మధ్యలో మాట్లాడుకునేవాళ్ళు కాదు. ఈవెన్ ముందడుగు సినిమాలో కూడా అదే పరిస్థితి. అయితే ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించిన తర్వాత వీళ్ళు చేసినటువంటి పాత్రలు వీళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యాయి. అది ఎలా కూడా చూద్దాం. శ్రీదేవి అంతకుముందు ఒక గ్లామరస్ హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేశారు. కానీ ఇందులో భారతి క్యారెక్టర్ ఒక బిలో మిడిల్ క్లాస్, ఒక పూర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి క్యారెక్టరు. ప్రేమకు నేను అంటే ప్రేమకి ఆవిడ ఎప్పుడూ కూడా చాలా దగ్గర, కానీ డబ్బుకి మాత్రం చాలా దూరం. అలాంటి పాత్రని ఆవిడ వేశారు. పేదరికంతో ఉండేటువంటి క్యారెక్టరు. అలాగే ఈవెన్ తన తమ్ముళ్ళకి భోజనం కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. ప్రభాకర్ రెడ్డి తండ్రి, ఆయన స్కూల్ మాస్టర్గా పనిచేస్తూ 6 నెలల పాటు ఒక జీతాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు చాలామంది డౌట్ రావచ్చు, ఏమండి టీచర్స్ ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది కదా, మరి జీతాలు లేకపోవడం ఏంటంటే 1983 సంవత్సరంలో బతకలేక బడిపంతులు అని చెప్పి అనేవాళ్ళు. ఆ రోజు పరిస్థితుల్ని
పరుచూరి బ్రదర్స్ ఆకలింపు చేసుకొని ఈ క్యారెక్టర్ని సృష్టించారు. నిజమే, ఆ రోజుల్లో టీచర్స్కి శాలరీస్ సరిగా ఉండేవి కావు, అర్ధాకలితో ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఈవెన్ ట్యూషన్స్ చెప్పుకున్నా కూడా ఏ 10 రూపాయలకో 15 రూపాయలకో పాపం చెప్పుకునేవాళ్ళు. అలాంటి స్థితిలో ఆవిడ పడేటువంటి కష్టాలు, కన్నీళ్లు ఈ సినిమాలో చాలా ప్రభావవంతంగా కె బాపయ్య చూపించారు. మరో పక్కన రాణి క్యారెక్టర్ అనేటప్పటికీ పేరు తగ్గట్టుగానే రాణి చాలా రిచ్ పర్సను. జయప్రద ఈ క్యారెక్టర్ని బాగా ఎలివేషన్కి ఉపయోగించుకున్నారు. ఇటు తెలుగులోను అటు మక్సద్ సినిమాలో కూడా ఆవిడ ఈ క్యారెక్టర్ని తన ఎదుగుదలకి బాగా హైలైట్గా చేసుకున్నారు. కారణం ఆవిడ చేసినటువంటి కాస్ట్యూమ్స్, అలాగే కట్టిన శారీస్ చాలా కాస్ట్లీ. ముంబైలో ఆ రోజు ఉన్నటువంటి కాస్ట్యూమ్స్ డిజైన్స్ని ఉపయోగించుకొని, అలాగే మార్కెట్లో వచ్చినటువంటి ట్రెండీ అలాగే అత్యద్భుతమైన ఫ్యాషన్ డిజైన్స్ని ఈ సినిమాలో ఆవిడ వాడారు. సహజంగానే చాలా అందంగా ఉండే జయప్రద ఈ కాస్ట్యూమ్స్లో మరింత మెరిసిపోయారు. అలాగే జ్యువెలరీ కూడా ఒరిజినల్ జ్యువెలరీ వాడటం విశేషం. తన దగ్గర ఉన్నటువంటి డైమండ్స్, అలాగే తన దగ్గర ఉన్న ఒరిజినల్గా ఉండేటువంటి జ్యువెలరీ ఈవిడ వాడి ఈ సినిమాకి తన క్యారెక్టర్ని మరింత ప్రతిభావంతంగా ఉండేట్టుగా చేసుకున్నారు. దీంతో ఎలివేషను మరింత పెరిగింది. హిందీలో కూడా ఈవిడ గ్లామరస్ రోల్స్ రావటానికి ఈ రాణి క్యారెక్టర్ చాలా ఉపయోగపడింది. ఈ విధంగా ఈ సినిమా వీళ్ళిద్దరికీ కెరీర్కి ప్లస్ పాయింట్ అయింది. కానీ నటభూషణ సోహన్ బాబు తన ఎంగేజ్లో వీరాభిమన్యం, అలాగే మనుషులు మారాలి, మానవుడు దానవుడు, తర్వాత బలిపీఠం ఇలాంటి సినిమాలు కనుక తీసుకుంటే ఒక విధంగా చెప్పాలంటే స్ట్రగులింగ్ క్యారెక్టర్స్, ఇబ్బంది పడే క్యారెక్టర్స్, అలాగే కళ్ళనీళ్ళు తెప్పించేటువంటి క్యారెక్టర్స్ ఇలాంటివి వేశారు. కానీ ఈ సినిమా 1983 అనుకున్నాం కదా, ఇక్కడ ఆయన చక్రవర్తి అనేటువంటి క్యారెక్టరు వేశారు. రిచ్ పర్సన్ ప్లస్ లవర్ బాయ్ ఇమేజ్ అనేటువంటి క్యారెక్టరు. నాకొక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలి అనేటువంటి పాట ఈ సినిమాకి ఒక హైలైట్ అయితే, ముఖ్యంగా రొమాంటిక్ టచ్ అయినటువంటి ఈ క్యారెక్టరు ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టింది. ఆ వయసులో కూడా సోహన్ బాబు చేసినటువంటి ఆ రొమాంటిక్ థ్రిల్స్ కానీ, రొమాంటిక్ డ్యాన్సులు కానీ, రొమాంటిక్ లవ్ కానీ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. మరో పక్కన సూపర్ స్టార్ కృష్ణ, బాలగంగాధర్ తిలక్ ఈ క్యారెక్టర్ కూడా చాలా గొప్పగా ఎలివేట్ అయింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవచ్చు. మనం ఇంతక చెప్పుకున్నాం, ఉద్యోగస్తులు అందులోనూ ముఖ్యంగా టీచర్స్ వాళ్ళు పడేటువంటి కష్టాలు. ఆ రోజుల్లో పరుచూరి బ్రదర్స్ పేపర్లో వచ్చేటువంటి వార్తల్ని క్లిప్పింగ్ని తీసుకొని ఈ సినిమాలోకి చూపించారు. ముఖ్యంగా బాల కార్మికులు, దీని గురించి కూడా ఒక చిన్న బిట్టు మనం చెప్పుకోవచ్చు. ఒక అబ్బాయి అంటే శ్రీదేవి తమ్ముడు ఆకలితో అలమటిస్తూ ఉంటే అతను తీసుకొని బాలగంగాధర్ తిలక్, అదేనండి మన సూపర్ స్టార్ కృష్ణ, హోటల్కి వెళ్తాడు. శుభ్రంగా ఇద్దరు తింటారు, డబ్బులుండవు పేమెంట్ ఇవ్వడానికి. అప్పుడు వాళ్ళు పిండి రుబ్బుతారు. పిండి రుబ్బిన తర్వాత అంతా అయిపోయి వచ్చేటప్పుడు మాకు ఈ నెల కూలీ ఇప్పించమని అడుగుతాడు. ఈరోజు కూలీ ఎలాగా, మీరు ఆల్రెడీ తిన్నారు కదా, ఇక రోజు కూలీ ఏంటని అడిగితే, నేను లేబర్ ఆఫీసర్ కనుక కంప్లైంట్ ఇస్తే నాకు ఎలానో కూలీ ఇవ్వాల్సి ఉంటుంది, ఈ బాల కార్మికుడి చేత పనిచేయించినందుకు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుందని కృష్ణ చెప్పే డైలాగులు ఆ రోజు హాల్లో చప్పట్లు కూసేలా చేశాయి. నిజమే, పిల్లల చేత ఏ పని చేయించినా కూడా అది వెట్టి చాకరీ కింద వస్తుందని ఈ సినిమాలో గొప్పగా ఈ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తుంది. ఒక్కటే కాదండి, చాలా సమస్యల్ని ఈ సినిమాలో మనం చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా క్యాపిటలిస్ట్ అయినటువంటి రామానాయుడు ఒక విధంగా అభ్యుదయ భావాలతో తీసినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో అందరినీ కూడా ఆలోచింపజేసింది. ముందడుగు సామాజిక ప్రయోజనాన్ని కూడా ఆశించేలా చేసింది. ఓ పక్కన నటశేఖరుడు, మరో పక్క నటభూషణుడు ఇద్దరూ కూడా బాధ్యతాయుతంగా చక్కటి కథాంశంతో ఈ సినిమాని చేశారు. అలాగే ఆ రోజు ఉన్నటువంటి హీరోయిన్స్ అద్భుతంగా వాళ్ళ క్యారెక్టర్ని పండించుకున్నారు. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్ గురించి కూడా మనం చాలా సినిమాల్లో క్లైమాక్స్ అంటే ఏదో 4 ఫైటింగ్లు చేసేసి వెళ్ళిపోయేటువంటి క్లైమాక్సే మనం చూస్తూ ఉంటాం. 4
విలన్స్తో. కానీ ఈ సినిమాలో అలా కాదు. ఇక్కడ ఇద్దరు హీరోలు, నటశేఖరుడు, నటభూషణుడు, మరి శ్రీదేవి, జయప్రద నలుగురు ఉంటారు. అందులో ఒక అద్భుతమైన పాట వేటూరి సుందరరామూర్తి రాస్తే చక్రవర్తి సంగీతం సమకూర్చారు. 1000 పడగల నీడ అనేటువంటి పాట మీకు తెలుసు కదా. 1000 పడగల నీడ అనేటువంటి పాటలో ఆ పాట అది నాగిని డ్యాన్సు. నాగిని డ్యాన్స్కి ఇద్దరిని కూడా సీను మాస్టర్ని డాన్స్ మాస్టరు ఆయన అద్భుతంగా డ్యాన్స్ చేయించారు. చివరికి కొన్నిసార్లు కొన్ని టేక్స్ సరిగా రాకపోతే మళ్ళీ చేయించారు. ఇద్దరికి కూడా కాళ్ళు స్వెల్లింగ్ వచ్చేసి కదలలేని పరిస్థితికి వచ్చినా కూడా వాళ్ళ చేత రిహార్సల్స్ ఆపించలేదు. ఇది మోపిదేవి ఆలయంలో చిత్రీకరణ చేయడం జరిగింది. అద్భుతంగా వచ్చినటువంటి ఈ పాటలో ఇద్దరు కూడా చేసినటువంటి ఆ నృత్యం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. నిధిని తీసుకెళ్ళి నాగరాజులు అంటే పాముల దగ్గర పెట్టేటువంటి సన్నివేశం, వాటిని కాపాడేటువంటి దృశ్యంలో సోన్బాబు కృష్ణ చేసేటువంటి ఫైటు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఈ నాగిని డ్యాన్సు తర్వాత వచ్చేటువంటి ఫైటు ప్రేక్షకుల్ని బాగా థ్రిల్కి గురి చేస్తుంది. ఈ డ్యాన్సు ఉత్తరాదిన ఊపేసింది. కారణం ఏంటంటే మక్సద్ సినిమాలో కూడా ఇదే డ్యాన్స్ని యాజిరీస్గా ప్రవేశపెడితే నార్త్ ప్రేక్షకులు ఈ ఇద్దరి డ్యాన్స్ని బాగా అట్రాక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరూ కూడా ఆ ఎలివేషన్తో నార్త్ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యారు. తర్వాత వీళ్ళకి ఇదే సబ్జెక్ట్తో నాగిని సినిమా కూడా వచ్చింది. అది శ్రీదేవికి వెళ్ళింది అనుకోండి, అది జయప్రదకి వెళ్ళినా కూడా వాడికి స్నేక్ ఫోబియా ఉండటంతో ఆ ఛాన్స్ వదులుకున్నారు. ఆ విధంగా తర్వాత వాళ్ళు హిందీ పరిశ్రమలో నెంబర్ 1 పొజిషన్కి రావడానికి కూడా ఈ ముందడుగు సినిమానే కారణమైంది. ముఖ్యంగా ఇంకా సత్యనారాయణ అంతవరకు విలన్ క్యారెక్టర్ అద్భుతంగా చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి ఆ సమయంలో అతనికి ఒక బొఫూన్ క్యారెక్టరే ఇది. కానీ ఈ క్యారెక్టరైజేషన్ విన్న తర్వాత ఆయన చేయనన్నారు. రామానాయుడు పిలిపించి కూర్చోబెట్టి నవరసాలు నువ్వు చేయగలవు, నువ్వు బాగా చేస్తావు అని సర్ది చెప్పిన మీదట ఈ సినిమాని చేశారు. అందులో ఏ పెళ్లి చేసుకుందాం ఉన్నా కూడా విప్లవమైనటువంటి క్యారెక్టర్లో చాలా నవ్వును తీసుకొచ్చేటువంటి నవ్వులు పువ్వులు ఈయన పూయిస్తారు. అలాగే వీళ్ళకి తల్లిగా అంటే కృష్ణ సోన్బాబుకి తల్లిగా శారదని పెడదామని చెప్పి మొట్టమొదటి అనుకున్నారు. కానీ అప్పటికే హెవీ తారాగడం అయిపోయింది అని అన్నపూర్ణని సెలెక్ట్ చేసుకున్నారు. అన్నపూర్ణ స్వర్గ నరకంలో హీరోయిన్, ఆవిడ ఈ క్యారెక్టర్ చేయగలదా లేదా అని అందరికీ డౌట్ ఉన్న తరుణంలో ఇప్పుడు మన ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకుంటున్నాం. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ నేను కనుక ఒక సంతకం పెడితే ఈ కుటుంబం 2 ముక్కలుగా విడిపోతుందని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ ఒక్క డైలాగు మొత్తం థియేటర్ అంతా కూడా ఒక పిన్ డ్రాప్ సైలెన్స్గా చేసేస్తుంది. అంత గొప్ప బ్యాంగ్ ఉన్నటువంటి ఈ కథ తర్వాత సెకండ్ హాఫ్లో ఎందుకు అలా జరిగింది అని రివీల్ అయ్యేటువంటి సంఘటన ప్రేక్షకుల్ని మెస్మరిజానికి గురి చేస్తుంది. ఓ పక్కన బాలగంగాధర్ తిలక్ అంటే మాస్, అలాగే చక్రవర్తి క్లాస్ క్యారెక్టర్స్ కృష్ణ సోన్బాబు అద్భుతంగా పండిస్తే, అలాగే క్లాస్ క్యారెక్టర్ని జయప్రద, మాస్ క్యారెక్టర్ శ్రీదేవి, వాళ్ళ నట జీవితంలో ఇవి కలిపితురాయిలుగా మిగిలిపోయాయి. తర్వాత కాలంలో వీళ్ళు వెనక్కి తిరిగి చూడలేదు. హిందీ రంగంలో ఒక ప్రపంచంలా ముందుకు దూసుకెళ్ళిపోవడానికి ఈ కె బాపయ్య దర్శకత్వంలో వచ్చిన ముందడుగు కారణమైంది. కాబట్టి ముందడుగు ఓ విధంగా ఇద్దరు అగ్ర హీరోల్ని తమతో పాటు నడిపించుకుంటూ తీసుకెళ్ళి ముందడుగు వేయించి, అలాగే జయప్రద శ్రీదేవులు కూడా ఎంతో ఉన్నత శిఖరాలకి వెళ్ళారా అని మనకు అనిపిస్తుంది. లేకపోతే ఇద్దరు అగ్ర హీరోలు తమ చేతులతో వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారా అన్న సందేహం వస్తుంది. లేకపోతే ఇద్దరు అగ్ర హీరోలు ఇద్దరు అగ్ర హీరోయిన్లు ఇద్దరు చేతులు కలిపి రామానాయుడిని తీసుకెళ్ళి ఉన్నత శిఖరాలపై కూర్చోబెట్టారా అన్న సందేహం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా ఆ రోజుల్లో సురేష్ ప్రొడక్షన్స్కి ఎనలేని లాభాలు కూడా తీసుకురావటం ఒక అదృష్టంగా భావించవచ్చు. అది కష్టార్జితం కూడా అనుకోవచ్చు. ఆ విధంగా నటశేఖర నటభూషణ కలయికలో వచ్చిన ముందడుగు
అభిమానులు మర్చిపోలేరు. అలాగే శ్రీదేవి జయప్రద వీళ్ళిద్దరూ నటించినటువంటి ఈ కలికితురాయిని వాళ్ళ అభిమానులు కూడా మర్చిపోలేరు. ఏది ఏమైనా ఈ ముందడుగు వాళ్ళ జీవితాన్ని మార్చేసింది, వాళ్ళ నట జీవితాన్ని మార్చేసింది. వాళ్ళ నార్త్ ఇండియాలో వాళ్ళ ప్రభావాన్ని ఎగరేయటానికి కూడా ఉపయోగపడింది. మరి మీకు ఏమనిపించింది? మీ అభిప్రాయాన్ని మాకు తప్పనిసరిగా తెలియచేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ నిరంతరం మాకు అందాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యావర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.